ప్రాజెక్టు పూర్తికి గడువును జగన్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోయారు. ఇక సహాయ పునరావాసాన్ని కూడా జగన్ వదిలేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయి పునరావాసం కల్పించకుండా వారి గ్రామాలను ముంచడం సరికాదని చంద్రబాబు భావించి పునరావాసానికి అధిక ప్రాధాన్యమిచ్చి ప్రాజెక్టు పనులతో పాటు పునరావాసాన్ని కూడా సమీక్షించేవారు. నిర్వాసితులను దృష్టిలో ఉంచుకుని కాఫర్ డ్యాంను పూర్తి చేయకుండా గోదావరి జలాలు కిందకు వెళ్లడానికి ఏ ఆటంకం లేకుండా చంద్రబాబు చూస్తే జగన్ మాత్రం కాఫర్ డ్యాం పూర్తి చేసి దాని ఎత్తును పెంచేసి గ్రామాలను వరదలకు ముంచేశారు. నిర్వాసితులను మాయమాటలతో గ్రామాల నుంచి ఖాళీ చేయించి పరిహారం చెల్లించకుండానే భూములను లాగేసుకున్నారు. 56,495 నిర్వాసిత కుటుంబాలకు గాను 12,797 కుటుంబాలకు మాత్రమే పునరావాసం అమలైంది. ప్రాజెక్టులో 194.6 టీఎంసీల జలాలను నిల్వ చేస్తేనే 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంటుంది. కానీ విద్యుత్ ఉత్పత్తి కోసం జగన్ మరో 700 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారు. అవును తెలుసు.